రాజకీయ నేతల కుంభకోణాలు, వివిధ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంటే ఒకరికొకరు కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారు. ఇది మరి దాన్ని ఎటువైపు తీసుకువెళ్తారో తెలియదు, అది ఎటువైపు టర్న్ తీసుకుంటున్నదో తెలియదు, ఇది అలా చాప కింద నీరులో ఏ రకంగా వ్యాపిస్తున్నదో తెలియదు. సింపుల్గా స్ట్రైట్గా ఒక మాటలో చెప్పాలి అంటే కాకినాడలో వచ్చిన తుఫాను బందర్లో తీరాన్ని తాకిందండి. అంటే ఆలోచించండి, అక్కడ నుంచి ఉధృతంగా వచ్చి ఇక్కడ తీరాన్ని తాకింది, కానీ ఎఫెక్ట్ ఏమీ లేదు. తుఫానే, పెను తుఫాను. కాకినాడలో పెను తుఫాను చూసాం, ఏది దాని ఎఫెక్ట్? ఏది ఏమైపోయింది? ఆ మంటలు ఏమైపోయినాయి? ఆ ఎదురుగాళ్ళు ఏమైపోయినాయి? ఆ భారీ వర్షాలు ఏమైపోయినాయి? దానికి ఒక పేరు కూడా పెట్టారే, సీజ్ ద షిప్. ఏమైపోయినాయి అన్నది కార్యకర్తల్లో మాట్లాడుకుంటే అంశం. ఇది ఎవరో గురించో మాట్లాడడమనో, ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడమనో, కించపరుస్తూ మాట్లాడడం అన్నది కాదు. కార్యకర్తల్లో ఉన్నది మాత్రమే, ఉన్నది ఉన్నట్లు చెప్పడం మాత్రమే నాకు తెలిసిన జర్నలిజం. అది మీ ముందు ఉంచుతున్న అంశం. దీన్ని ఏ డిసిషన్ తీసుకుంటారో, ఎవరిని కాపాడుకుంటారో, ఎవరెవరిని చేసుకుంటారో అన్నది అన్ని రాజకీయ అంశాలు, నాకు సంబంధం లేని అంశాలు, అవసరం లేని అంశాలు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్కి ఉంది కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి కాబట్టి మాత్రమే ఇది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని తరచూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఇతరత్ర అంశాలపై తనదైన శైలిలో మీడియా ముఖంగా విరుచుకుపడుతూనే ఉంటారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేందుకు వైసీపీ తరఫున పేర్ని నాని పేటెంట్ హక్కులు పూర్తిగా తీసుకున్నారన్నది అక్షర సత్యం. కాకినాడ పోర్టు నుంచి విజయసాలకు ఆ పీడిఎఫ్ బియ్యానికి సంబంధించి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. వాళ్ళే డైరెక్ట్గా బొట్లో పడ్డారు, వాళ్ళే డైరెక్ట్గా బొక్కలో ఇరుక్కున్నారు, కానీ ఏమీ కావట్లేదు. ఇది ఆవేదన, ఇది ఆవేదన ఇక్కడిది. మరి ఆవేదన తీరుస్తారా, ఈ రకంగానే కొనసాగిస్తారా, ఇది ఎటువైపు వెళ్తుంది? చాలా ఇంట్రెస్టింగ్గా పేర్ని నాని ఎపిసోడ్ రగులుతుంది. మరి తెరపైన ఈ బందరు భలే రాజకీయాలు రాను రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? ఇక పేర్ని నానికి కూటమి నేతల అండ ఏ రకంగా ఉంది, ఎవరున్నారు, అది కూడా తెలుసుకోవాలి. మరి జనసైనికులు దీన్ని చూసి డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారా?